సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన డ్రైవర్, షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, తప్పిన పెను ప్రమాదం. పత్తికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు, అగ్నికి ఆహుతి అయిన 15 క్వింటాళ్ల పత్తి. ఔటర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు శుభవార్త. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సూపర్, కానీ విద్యార్థులకు వసతులు శూన్యం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం ఓగిపూర్ నుండి నాపరాతి లోడుతో ఉన్న ఓ ట్రాక్టర్ను డ్రైవర్ మద్యం మత్తులో నడిపి 2 ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ పక్కనే ఉన్న షాపులోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. సోమవారం తాండూరు మండలం గౌతాపూర్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ నంబర్ TSTA 6431 నాపరాతి ఓవర్లోడుతో ఉన్న ట్రాక్టర్ గౌతాపూర్ ప్రధాన రోడ్డుపై అజాగ్రత్తగా తన ఇష్టానుసారం మద్యం మత్తులో తూగుతూ ట్రాక్టర్ నడుపుతూ ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం సృష్టించారు. ట్రాక్టర్ అదుపు తప్పి వేగంగా వస్తున్న సన్నివేశాన్ని చూసిన వ్యక్తులు అక్కడే నిలబడి ఉన్న 2 చిన్నారులను ప్రమాదం నుండి తప్పించారు. 2 ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్ ఢీకొట్టడంతో 2 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి కరణ్కోట్ పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏమైందని అక్కడ బండి వస్తున్నాను చిన్న పిల్లాడు ఉండే 7 8 ఇయర్స్ పిల్లాడు అని గుంజుకొని అక్కడ తీసుకున్నా బండి వచ్చి చెట్టు కుట్టింది ఎంట పోయింది. డ్రైవర్ బాగా తాగి ఉన్నాడు. డ్రైవర్ ఎడుకోండి తీసుకుపోయి కొన్ని కానిస్టేబుల్ తీసుకుపోయి ఎవరికి ఏం కాలేదు కదా. ఎవరికి ఏం కాలే. నా పిల్లలు అయితే కొనుక్కున్నాను నేను. పిల్లలు తీసుకుని బైకులన్నీ తొక్కుతూ మొత్తం ఇది అయింది. బైకులు కూడా వచ్చిండు. మళ్ళీ ఇక్కడ బైకులను పెట్టి పిల్లలు ఉంటే పిల్లల్ని పట్టుకొని పక్కకు కూర్చుకుంటారు. ఎన్ని బైక్ వేరే ఏమన్నా ఉంటే కూడా ఇంకా చాలా ప్రాబ్లం ఉండేది. ఎన్ని బైకులు డ్యామేజ్ అయినా? 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. ఇది డ్యామేజ్ కాలేదా? డబ్బా కూడా డ్యామేజ్ అయింది. ఎవరికేం కానీ మంచిగా 50 ఫీట్ల రోడ్ జరిగిపోయారు. రిమూవ్ కట్టే పోతుంది, అది వలుగుతుంది మళ్ళా.
గుర్తు తెలియని వ్యక్తులు పత్తికి నిప్పంటించారు. దీంతో సుమారు 15 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతయింది. ఆదివారం రాత్రి బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతు కృష్ణ 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను పండించారు. చేతికొచ్చిన పంటను ప్రోగు చేసి పొలంలోనే ఓ దగ్గర ఉంచాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పత్తికి నిప్పంటించడంతో పత్తి మొత్తం కాలి బూడిదయింది. తను రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన పత్తి పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు ఆవేదనకు గురయ్యారు. దీంతో కృష్ణ బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీకి ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ నుమాన్ అలీ చేరుకొని కాలి బూడిదైపోయిన పత్తిని పరిశీలించారు. దర్యాప్తును ప్రారంభించారు. తాండూర్ ఔటర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు శుభవార్త. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం జీవో నంబర్ 130ని జారీ చేసింది. ఎన్నోసార్లు భూ నిర్వాసితులు ప్రజావాణి కార్యక్రమంలో గత ఆర్డీఓ శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వేణుమాధవరావులకు భూ నిర్వాసితులు నిధులను మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. నాటి నుండి నేటి వరకు పెండింగ్ లో ఉన్న నిధులు జీవో నంబర్ 130 ద్వారా విడుదల కానుంది. గతంలో 78 కోట్ల నిధులు మంజూరు కాగా ఆ నిధులు సరిపోక పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం 108 కోట్లను మంజూరు అయినట్లు, 23.13 కోట్ల రూపాయలు అధికంగా మంజూరైనట్లు జీవో జారీ అయింది. వ్యవసాయేతర భూమికి గజానికి 6,000 చొప్పున, వ్యవసాయ భూమికి ఎకరాకు 21 లక్షలు చెల్లించనున్నట్లు జీవో ద్వారా తెలిసింది. భూ నిర్వాసితులకు గతంలో 17.40 కోట్లతో పాటు అదనంగా 42.53 కోట్ల రూపాయలకు పెంచారు. దీంతో భూ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 ఎకరాలు బీడే ఉంది. మమ్మల్ని మా కోట మీదనే కొడుతున్నారు. మీరే ఉన్నారని అంటే మేము వీళ్ళు కొన్నారు భూమి, వాళ్ళతోనే ఉన్నది భూమి కట్టే కాలేదు. వాళ్ళకి ఎట్లా భూమి కట్టగానే కదా సార్, కట్ట అయితేనే ఇలా ఇప్పుడు నేను అమ్మినా సార్, నా భూమిలో కట్ట అయితేనే నీ పేరు మీద అవుతుంది. వంద మంది కానీ అయితే మా తింటున్నాడు ఆయననే మమ్మల్ని కొట్లాట పెట్టిండు అంతే. అధునాతన సాంకేతిక కేంద్రం ఏటీసీ సూపర్. కానీ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు వసతులను కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను గత నెల సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అన్ని విధాల విద్యార్థులకు అనుకువగా ఉంది. శిక్షణ కూడా ప్రారంభమైంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో మాస్టర్ ట్రేడర్స్ ఇద్దరు అందుబాటులో ఉన్నారు. ఇంకా 4 ట్రైనర్స్ అవసరం ఉంది. కొన్ని విభాగాలు ఇన్స్టాలేషన్ కూడా కావలసి ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రైనర్స్ శిక్షణ వల్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, అడ్వాన్స్డ్ సిఎంసి మెకానిక్ టెక్నాలజీ, బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్, సేఫ్టీ తదితర విషయాలపై అడ్వాన్స్ టెక్నాలజీ ఏటీసీలో శిక్షణ ఇస్తున్నారని, శిక్షణ చాలా బాగుందని, భవిష్యత్తులో తమకు ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూరులో ఏటీసీని ప్రారంభించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కానీ తమకు కూర్చోవడానికి బెంచీలు, త్రాగడానికి నీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరారు. ముఖ్యంగా మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలని బాలికలు కోరారు. నేను తాండూరు ఏటీసీ ఐటీఐ కాలేజ్లో చేస్తున్నాను. నా ట్రేడ్ వచ్చేసి సిఎన్సి ట్రేడ్ నాది. అదేవిధంగా ఈ కాలేజ్ అంతా చాలా బాగుంది. అన్ని ట్రేడ్స్ బాగానే నడుస్తున్నాయి. సేఫ్టీస్ బాగా ఉన్నాయి. సేఫ్టీ గురించి చెప్తున్నారు. బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు. అంతా మంచిగా ఉంది. ఇక్కడ చిన్న విజ్ఞప్తి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఒకటి మరియు వాష్రూమ్ ఫెసిలిటీ ఒకటి చేయించగలరని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. మనది ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది మహేంద్రది.
అది వచ్చేసి ఎంఈ ట్రేడ్లో వస్తుంది మనకు. మళ్ళీ ఇది వచ్చేసి కార్ లిఫ్ట్ సెక్షన్ అనేసి, దీన్ని మన కార్ మెయింటెనెన్స్ కొరకు మనము దీన్ని వాడతాము. అందుకోసము మనం ఈ స్టూడెంట్కి హెల్ప్ కావాలని కార్ లిఫ్ట్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. కార్లో ఉన్న బాటమ్ సైడ్ పార్ట్స్ని చూడడానికి, మనం మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏమేమి కావాలి, ఏమేమి పార్ట్స్ ఉన్నాయని చూడడానికి ఈ కార్ లిఫ్ట్ని ఇక్కడ వాడుతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇది మొత్తం వచ్చేసి ఎంఈవి ట్రేడ్ వాళ్ళకు వస్తుంది. కట్ సెక్షన్ ఏరియా అని చెప్పొచ్చు మనము. మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కట్ సెక్షన్స్ ఇక్కడ పెట్టారు. మెయిన్ రీజన్ వచ్చేసి ఏ పార్ట్ ఏం ఫంక్షన్ చేస్తుందని చూపించడానికి ఈ కట్ సెక్షన్స్ ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇది వచ్చేసి ఈ కట్ సెక్షన్ వచ్చేసి మనకు లీప్ స్ప్రింగ్ కట్ సెక్షన్ అనేసి సస్పెన్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఈ కట్ సెక్షన్ మనం ఇక్కడ పెట్టాము. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే ఇది రేర్ యాక్షన్ అనేసి యాక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుంది కింద కార్లో అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మళ్ళీ గేరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కు డిఫరెంట్ టైప్ ఆఫ్ గేరింగ్ సిస్టమ్స్, మళ్ళీ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఫ్రంట్ వీల్కు మళ్ళీ బ్యాక్ వీల్కి ఎలా కనెక్టివిటీ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యాక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కట్ సెక్షన్, ఇంజన్ కట్ సెక్షన్స్ అంటే ఇంజన్ దేనిపైన కూర్చుంటుంది అంటే ఈ మౌంటింగ్ పైన కూర్చుంటుంది. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌంటింగ్స్ ఉన్నాయి, అవి ఏవేవి అని చూపించడానికి ఈ కట్ సెక్షన్ ఇక్కడ ప్లేస్ చేసాం సార్. ఇది వచ్చేసి మనది కట్ సెక్షన్ మోడల్ ఫర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. అంటే ఇంజన్ స్టార్ట్ కావడానికి మనకు ఫ్యూయల్ ఇంపార్టెంట్ ఉంది. ఆ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఎలా అవుతుంది ఆ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కట్ సెక్షన్ని మనము ఇక్కడ ప్లేస్ చేసాము. ఇది వచ్చేసి మనది ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ సిస్టమ్. మనం ఒక బండి స్టార్ట్ చేయాలంటే మనకు ఇగ్నిషన్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఉంది. కాకపోతే ఆ ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మన 2 వీలర్ కానీ 4 వీలర్లో కానీ మనకు స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి. ఆ స్పార్క్ ప్లగ్కు ఎలా కనెక్షన్ వస్తుంది, ఎలా స్పార్క్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ డెమో కిట్ ఒకటి ఇక్కడ పెట్టారు మనకు స్టూడెంట్స్ పెట్టారు. మళ్ళీ ఇది వచ్చేసి లైటింగ్ అండ్ వైరింగ్ సిస్టమ్. అంటే 4 వీలర్లో కంప్లీట్గా ఎలక్ట్రిక్ వైరింగ్ ఎలా ఉంటుంది మీకు డెమో కావాలంటే ఇక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఎలక్ట్రిక్ వైరింగ్ డయాగ్రామ్ ఎలా ఉందని చూపించడానికి ఇక్కడ డెమో కిట్ పెట్టారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే 12 వోల్ట్ బ్యాటరీ హెల్ప్తో నుంచి ఇది వర్క్ చేస్తుంది బేస్డ్ ఆన్ మన కంట్రోలర్ ఇన్పుట్ వల్ల. మీకు కావాలంటే ఒకసారి నేను డెమో చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి మన సేమ్ కార్లో కీ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కీ సిస్టమ్ ఉంది. మన కీ స్టార్ట్ చేసామంటే మోటార్ ఎల్లతో బండిలో అలాగే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇందులో వేరే ఏ పార్ట్స్ వస్తాయి కార్లో అన్నీ ఇక్కడ ఈ వైరింగ్ డయాగ్రామ్. టైల్ లైట్లు ఉన్నాయి, వైపర్ మోటార్ ఉన్నది, మళ్ళీ క్రాంక్ మోటార్ ఉన్నది, స్టార్టర్ మోటార్ ఉన్నది, మళ్ళీ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉన్నది. అంటే కార్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అన్నీ మనం ఒక స్టూడెంట్కి ఫిమిలరైజ్ కావాలి. ఇండికేషన్ వార్నింగ్ లైట్స్ వస్తాయి, అవి ఏం వార్నింగ్ లైట్స్ ఉన్నాయని వాళ్ళకు ఐడెంటిఫై చేయడానికి మనము ఈ కిట్ని ఇక్కడ డెమాన్స్ట్రేషన్కి పెట్టాం సార్. ఇది వచ్చేసి ఏసీ సిస్టమ్ అనేసి హెచ్వాక్ సిస్టమ్ అని, కార్లో ఉన్న ఏసీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది వాళ్ళకి డెమో చూపించడానికి ఈ కిట్ని ఇక్కడ మనము ప్రొవైడ్ చేసాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ సిస్టమ్. అంటే కార్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉంది కదా, రన్ అయ్యేటప్పుడు కూడా మనది ఏమవుతుందంటే కార్ ఛార్జింగ్ అవుతుంది. దాన్ని ఏమంటావు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేస్తాము. అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫంక్షన్ అవుతుందని ఈ కిట్ వల్ల వాళ్ళకు మనము డెమో చూపించచ్చు. ఇది వచ్చేసి స్టార్టింగ్ సిస్టమ్. అక్కడ చూశారు కదా స్టార్టింగ్ మోటార్ ఉంది కదా, దాని గురించే ఇన్ డీటెయిల్ లోన్లో ఏం పార్ట్స్ ఉంటాయి స్టార్టింగ్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కిట్ని పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, దాని డిస్క్రిప్షన్ ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ చూపించారు నేమ్ ప్లేట్ డీటెయిల్లో. అది చూసేసి స్టూడెంట్ ఐడెంటిఫై చేయడానికి ఈ కిట్ పెట్టారు. ఇది వచ్చేసి మనది 6 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ అని, మన పెద్ద ట్రక్లో అందులో అన్నిట్లో ఉంటాయి. ఆ మేజర్గా ఇంజిన్ పార్ట్స్ ఏముంటాయి, ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేసి చెప్పడానికి ఈ కిట్ని ఇక్కడ పెట్టారు, డీజిల్ ఇంజిన్ కిట్ని. సో ఇది కూడా మనము డెమో చూపించచ్చు. సో దాని గురించి పెట్టాం. డెమో కావాలన్నా సార్ మీకు చూపించాలంటే ఒకసారి చూపిస్తా ఆన్ చేసి. ఓకే, ఇది వచ్చేసి మన బ్రేకింగ్ సిస్టమ్. కార్లో కానీ 2 వీలర్లో కానీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, 2 టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్. ఒకటి మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్, మళ్ళీ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే డ్రమ్ టైప్ ఉంటుంది, డిస్క్ టైప్ ఉంటుంది కదా. ఈ ఫ్రంట్ ఉన్నాయి 2 వచ్చేసి డ్రమ్ టైప్ బ్రేకింగ్ సిస్టమ్, బ్యాక్ ఉన్నాయి 2 వచ్చేసి డిస్క్ టైప్ బ్రేకింగ్ సిస్టమ్ అనేసి. అది ఎలా వర్క్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కిట్ ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మన 2 వీలర్ అసెంబ్లీది మేజర్గా పార్ట్స్ ఏముందని చూపించడానికి వాళ్ళకి ఈ 3 పార్ట్స్ని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇంకా ఫర్దర్ మటీరియల్ రావాలి, దీన్ని వచ్చలేదు, ప్రస్తుతం ఇంత మటీరియల్ ఉంది. ఇది వచ్చేసి మనది
స్టీరింగ్ సిస్టమ్ కట్ సెక్షన్ అన్నమాట. మన పెద్ద పెద్ద ట్రక్లో వెహికల్ కానీ ఎనీ వెహికల్ స్టీరింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేసి వాళ్ళకి చూపించడానికి ఈ కట్ సెక్షన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇందులో మెయిన్ని ఏ మెకానిజం ఉంటుంది అనేది ర్యాక్ అండ్ పినాన్ మెకానిజం ఇందులో ఉంటుంది. అది చూపించడానికి మనము ఈ స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ కట్ సెక్షన్ ఇక్కడ ప్లేస్ చేసాం. అసెంబ్లీ యూనిట్ అనేసి ఎఫ్ఎంఎస్ సిస్టమ్, ఫ్లెక్సిబుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, అంటే మన ఎలక్ట్రిక్ సైకిల్లో ఎలా అసెంబ్లీ చేయాలనే ప్రాసెస్ని ఈ కంప్లీట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టోటల్ స్ట్రెంత్ 172 వచ్చేసి 172 మెంబర్స్. టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 172 మెంబర్స్. డైలీ 50 to 60 మెంబర్స్ అటెండ్ అవుతారు. ఎంఈఈ వాళ్ళు, ఐఆర్డిఎంటీ వాళ్ళు, ఎంపీసీఏటీ వాళ్ళు, ప్లస్ మనకు మిగతా సిఎంటీ కానీ ఈడీటీ కానీ మొత్తం స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, వస్తూ ఉన్నారు. 30%, 40% వస్తారు. మిగతా ఇప్పుడు మనకు ప్రజెంట్ జనరల్ టూల్స్, సేఫ్టీ ప్రికాషన్స్, ఫస్ట్ ఎయిడ్, 5S ఆపరేషన్స్ నడుస్తున్నాయి. 5S ఆపరేషన్స్ దానికి సంబంధించిన క్లాసెస్ నడుస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంట్రడక్షన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ప్లస్ మనకు జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ చెప్తున్నాయి సార్. జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అండ్ రివ్యూస్ అవి నడుస్తున్నాయి సార్. ప్రజెంట్ 1.5 month అయిపోయింది. లాస్ట్ September 8th నుంచి స్టార్ట్ అయింది. September 8th నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అందరూ అటెండ్ కావాలి. మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రానోళ్ళు కూడా అందరికీ ఫోన్ చేసుకున్నాము. కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ కాని వాళ్ళకు సీట్ తొలగించబడుతుంది. వాళ్ళకి 100% సీట్ తీసేసి వేరే వాళ్ళకు ఇచ్చేస్తాం. మీకు ఆల్రెడీ వార్నింగ్ టైం టు టైం ఇచ్చేస్తున్నాం. మీకు ఎంబడెంబడి ఇస్తున్నామా లేదా? ఇస్తున్నాం కదా, చేసి కదా. ప్రిన్సిపల్ సార్, టీఓ సార్ అందరం ఫోన్లు చేస్తూ ఉన్నాం మేము కూడా. ఓకేనా? సార్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాడు సార్ కూడా ఫోన్. ఓకేనా? ఆస్ కంపెనీ వాళ్ళది సిఎన్సి సిమ్యులేటర్స్ అనేసి సార్. మన దగ్గర బయట 2 మెషిన్స్ ఉన్నాయి. ఒకటి లేత్ మెషిన్, ఒకటి వచ్చి మిల్లింగ్ మెషిన్ అని ఉన్నాయి. అదే అందులో ఏం ప్రోగ్రామ్ చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ మటీరియల్ లేకుండా విజువల్గా ఇక్కడ ప్రోగ్రామ్ చేసేసి మనము రిజల్ట్ చూసుకోవచ్చు. అందుకే ఈ సిమ్యులేటర్స్ని మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసుకొని మనం ఆ మెషిన్లో పేస్ట్ చేసుకొని రన్ చేసుకుంటే మనకి ఏ పార్ట్ కావాలి ఆ పార్ట్ మనకు రెడీ అవుతుంది సార్. అందులో ఆ టూల్స్, మళ్ళీ ఎంఎంస్ అన్నీ చేంజ్ చేసుకోవడం ఉంటుంది. ఆ మెషిన్లో చేంజ్ చేసుకుంటే మనకు ఆ పర్పస్కు ఈ సిమ్యులేటర్స్ మనకి ఇచ్చారు సార్. ఇప్పుడు ఆయన వెండర్ వచ్చాడు, ఇన్స్టాల్ చేశాడు దీన్ని. సో కాబట్టి సార్ ఎక్స్ప్లెయిన్ చేయమని చేశాడు. ఓకే. ముఖ్యంగా ఇది ఏంటంటే ఐటీఐకి అటాచ్లోనే ఇచ్చినట్టు నువ్వు గవర్నమెంట్ అయితే అడ్వాన్స్ ఐటీఐలో ఓల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లోపల ప్రతి జిల్లాకు 1 లేక 2 వరకు వస్తున్నట్టున్నాయి. మనకు ఇది రావడం చాలా అదృష్టం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎస్ఎస్సి పాస్ అయినాక పై చదువులకు వెళ్ళలేక, లేకపోతే చదివే స్తోమతలు లేక ఐడియల్గా ఉంటారు. అటువంటి వాళ్లకు ఇది గవర్నమెంట్ తరఫున కాబట్టి ఫీజెస్ ఏమన్నా? ఫీజు ఓన్లీ ఎస్సీ వాళ్ళకి లేదు, బీసీ కానీ ఓసీ వాళ్ళకి 60 రూపాయలు మాత్రమే కాషన్ కానీ ఉంటుంది డిపాజిట్. సో చాలా ఫీజు అనేది నామ మాత్రమే. సో ఆ ఫీజుతో ఇస్తున్నారు కాబట్టి ఈ కోర్సులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే పిల్లాడు నేర్చుకొని 1 సంవత్సరంలో బయట వెళ్ళి ఏదైనా తమ బతుకు తెరువుకు ఏదైనా పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి 2 ఏళ్ళు అయ్యి. సో వాటి ద్వారా పోతున్నారు. ఇప్పుడు ఎస్ఎస్సి తర్వాతనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇవి తీసుకొచ్చింది కాబట్టి ఇవి చాలా మంచి కోర్సెస్. అందున టాటా తోటి కాంబినేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే టాటా ఈజ్ సోషల్ సర్వీస్లో చాలా ముందుంటారు కాబట్టి ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఇంకా కూడా చాలా ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఈ సెంటర్ అనేది ముఖ్యంగా మన తాలూకాకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఇక్కడ ఏంటంటే మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్టోన్ ఇండస్ట్రీస్ లోపల చాలా మెషినరీస్కి రిపేర్స్ అవసరం. ఈరోజు రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువైనాయి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ ట్రైనింగ్ ఉంది, మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్. సో వాటిని నేర్చుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే స్కూటీలకు వాటికి రిపేరింగ్కు వాటికి కూడా ఇక్కడ మంచి శిక్షణ దొరుకుతుంది. కాబట్టి దీన్ని అందరూ విద్యార్థుల లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ అడ్మిషన్స్ పెరిగేటట్టు, ఇంకా కొన్ని కోర్సులన్నీ జరిగినాయి, ఇంకా చాలా కోర్సులు ఓపెన్ ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా ఈ నెల 28 తారీఖు వరకు అయితే ఇప్పుడు ఉందంట డేట్, లాస్ట్ డేటు. దాన్ని పొడిగిస్తే కనుక పొడిగించవచ్చు, పొడిగించకపోతే 28 లోపల ఎస్ఎస్సి పాస్ అయినా, ఎస్ఎస్సి పాస్ కంపల్సరీ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేరడానికి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా స్కూల్ వాళ్ళైతే వాళ్ళ దగ్గర పాస్ అయిన విద్యార్థులకు, మేము కాలేజ్ వాళ్ళమైతే మా దగ్గర ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇక్కడికి పంపించి ఈ ట్రైనింగ్ సెంటర్ మంచిగా అభివృద్ధిలోకి వచ్చేటట్టు అందరం సహకరిస్తామని ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఒకసారి ఏటీసీలో ఉన్న కోర్సు ఏంటి అంటే ఇండస్ట్రియల్ రోబోటిక్ మరియు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్. 1 సంవత్సరం కోర్సు ఇది. దాంట్లో 40 సీట్లు ఉంటాయి. ఎస్ఎస్సి పాస్ అయి ఉంటారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 40 సీట్లు, 1 సంవత్సరం కోర్సు. దాని తర్వాత ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ 20 సీట్లు ఉంటాయి. ఇది 1 ఇయర్ కోర్సు. ఇది వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ ఫేమ్ అక్కడ ఉంది సార్, దాని మీద చెప్తారా. ఇది 2 ఇయర్స్ కోర్స్. అది 24 సీట్స్ మాత్రమే, 2 ఇయర్స్ కోర్స్. దాని తర్వాత సిఎన్సి, ఇప్పుడు మనం ఇది దీని గురించి నేర్చుకోవాలంటే 24 సీట్స్, 2 ఇయర్స్ కోర్స్. దాని తర్వాత మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్, మనం మొత్తం బండ్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చింది కాబట్టి దాని గురించి మెకానిజం కానీ ఫోర్ వీలర్ ఏదైనా మెకానిక్ నేర్చుకోవాలి. ఉన్న విషయం దాంట్లో 24 సీట్లు కంప్లీట్ భర్తీ అయిపోయినాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పిల్లోడి ఫోన్ నంబరు, మెయిల్ ఐడి, ఎస్ఎస్సి మెమో, తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2, దాని తర్వాత కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు. కంపల్సరీ ఆన్లైన్లో మనం అప్లై చేసుకొని ఇక్కడ మాకు ఇస్తే 2 గంటల లోపల మేము అటెండ్ చేసి పంపిస్తాము. వాళ్ళు మాకు 3 గంటల లోపల సీట్ కన్ఫర్మ్ చేసి 1 year 2 years కోర్స్ ఏమైనా చార్జెస్ ఏమైనా 1 year 2 years కోర్స్ రా ఏమైనా చార్జ్ ఉందా? పైసలు ఏం లేవండి, ఇది గవర్నమెంట్ది కదా. ఒకటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 రూపాయలు కాషాయం అని ఉంటుంది. బీసీ కానీ ఓసీ వాళ్ళకు డిపాజిట్ 60 రూపాయలు తీసుకుంటారు. డేట్ ఎప్పటి వరకు ఉంది? లాస్ట్ ఈ నెల మనకు ఈ నెల 28 తారీఖు దాకా ఉంది సార్. 28 ఎక్కడి నుంచి తీసుకోవాలి? వెబ్సైట్లో ఇది ఉంది కదా సార్, వెబ్సైట్ నెంబర్ ఇదే కదా. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఇస్తే ఆన్లైన్లో చేసుకోవాలి మొత్తం. మనం తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.